హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనీస్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో దానికంటే ముందుగా మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వాయిస్ ఆఫ్ వెనీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో తప్పకుండా వీడియోస్ని వాచ్ చేసి అవి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఈరోజు నేనైతే పెరుగు తినని వాళ్ళ కోసం ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసే ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నాను. చాలామంది పిల్లలు మెయిన్ పెరుగు అంటే అస్సలు దాని వైపు కూడా చూడడానికి ఇష్టపడరు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళలో కూడా పెరుగు తినడం ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా టేస్టీగా, చూడగానే ఇది పెరుగు అని కూడా వాళ్ళకి తెలియదు, అంత కలర్ఫుల్గా మనం చేసి దాన్ని వాళ్ళకి పెట్టినట్లయితే తప్పకుండా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అండ్ బోలెడ్ అని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో దీనికోసం నేను వచ్చేసి ఇక్కడ ఒక 8 క్యాజూ నట్స్, జీడిపప్పు తీసుకోవచ్చు. ఇదైతే కంప్లీట్లీ ఆప్షనల్, మీ ఇష్టం, మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయచ్చు. అలాగే ఈ ప్లేస్లో మీరు మీ పిల్లలకి నచ్చితే బాదం వీటిని కూడా తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు మనం. సో దాంతోపాటు నేను ఒక ఆనియన్, కొరియాండర్, క్యారెట్, గ్రీన్ చిల్లీని అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్డ్, మనకి ఎంత కావాలంటే అంత పెరుగు తీసుకోండి. ఒక 1 కప్పా 2 కప్సా, అది మీ క్వాంటిటీని బేస్ చేసుకొని ఉంటుంది. సో పెరుగు అయితే మనం తీసుకోవాలి ఫస్ట్. ఆ పెరుగు తీసుకున్న తర్వాత అందులో టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసుకోండి. ఇంకా నచ్చితే పిల్లలు కొంచెం స్వీట్ లైక్ చేస్తారు అనుకుంటే కొంచెం సాల్ట్ అండ్ షుగర్, ఈ రెండు కూడా యాడ్ చేసుకోండి. షుగర్ మరీ ఎక్కువ వద్దు, కొంచెం, అది కూడా టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసమే సాల్ట్ వేసేసి దీన్ని బాగా మనం ఈ విధంగా చేయాలి స్పూన్తో. అది పెరుగు మొత్తం ఉండలేమి లేకుండా అట్లా చేస్తే కొంచెం బాగా మనకి లిక్విడ్ ఫామ్లో అవుతుంది. సో అప్పుడు తినడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. పెరుగు తింటే చాలా మందిలో వెయిట్ గెయిన్ అవుతామనే ఒక భావన కూడా ఉంటుంది. కానీ పెరుగుని లిమిట్స్లో తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం ఒకసారి. పెరుగులో మన బాడీకి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచి ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది. పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలకు, దంతాలకు చాలా బాగా మేలు చేస్తుంది. పెరుగులో ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. ఇది కాల్షియంతో కలవడం వల్ల బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో మనం ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇదే టైంలో మీకు షుగర్ పిల్లలకి ఇంట్రెస్ట్ అయితే యాడ్ చేసుకోండి, అదర్వైజ్ స్కిప్ చేసేసేయచ్చు. షుగర్ కూడా కంప్లీట్లీ ఆప్షన్, అంటే టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకుంటారని చెప్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకు కూడా మీరు ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న జింజర్ పీస్ చూపిస్తున్నాను కదా, దీన్ని కూడా మనము తాలింపు వేసినప్పుడు అందులో వేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ పెసరపప్పు తీసుకుంటున్నాను. వీటిని తీసుకోవడం వల్ల ప్రోటీన్స్ బాగా లభిస్తాయి. పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు ముందు ఆ కలర్ఫుల్గా చూసి. సో దానికోసం ఇంకా హెల్త్ బెనిఫిట్స్ కోసం కూడా నేనైతే దీన్ని యాడ్ చేస్తున్నాను. ఇవి తీసుకోవడం వల్ల పెసరపప్పుని శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. వీటిలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు పెరుగుతామన్న భయం కూడా ఉండదు. ఆ తర్వాత నేను ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 1.5 స్పూన్స్ గీ వేస్తున్నాను. ఇక్కడ మీకు నచ్చితే సన్ఫ్లవర్ ఆయిల్, మీరు రెగ్యులర్గా యూస్ చేసే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బట్ శనగ నూనె అయితే బాగా స్మెల్ వస్తుంది, దాన్ని అవాయిడ్ చేయడం మంచిది. తర్వాత మనం తీసుకున్న క్యాజూ నట్స్ని నేను ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కట్ చేసుకొని నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఆ తర్వాత పెసరపప్పు వేసాను. మనం తీసుకున్న పెసరపప్పు, ఇది మీ చాయిస్, మీరు ఎంతైనా తీసుకోవచ్చు పెసరపప్పు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో కూడా. ఇంకా పెసరపప్పు తీసుకోవడం వల్ల బాడీలోని కొవ్వు కరిగిపోతుంది, ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది, మన బాడీకి చాలా మేలు జరుగుతుంది వీటిని తీసుకోవడం వల్ల. తప్పకుండా వీటిని అయితే మీరు యాడ్ చేసుకోవడం చాలా మంచిది. ఆ తర్వాత మనం తీసుకున్న ఆనియన్స్ని అందులో వేసుకుని, నేనైతే ఒక ఆనియన్ని కట్ చేసుకున్నాను. హాఫ్ ఆనియన్సే ఇప్పుడు వేసుకున్నాను, రిమైనింగ్ హాఫ్ ఎండింగ్లో వేస్తాను గార్నిష్ టైంలో. తర్వాత కొంచెం క్యారెట్, గ్రీన్ చిల్లీ మొత్తం కూడా నేను ఇప్పుడే వేసేసి జస్ట్ వాటిని టాస్ చేస్తున్నాను, కంప్లీట్గా ఫ్రై చేయకూడదు. తర్వాత మనం ఇక్కడ సాల్ట్ అండ్
కొంచెం పసుపు కలర్ఫుల్ కోసం. నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! కలర్ఫుల్‌గా ఉన్నప్పుడు ఎవరైనా ఏంటదని కంపల్సరీ అడుగుతారు. సో, మనం ఏం చెప్పకుండా డైరెక్ట్‌గా ఇచ్చేసినా వాళ్ళు హ్యాపీగా తిని చాలా టేస్ట్ ఉంటుంది. అయితే ఈ విధంగా మనం టాస్ చేసుకున్న తర్వాత నేను కొంచెం కొరియాండర్ వేసి సాల్ట్ సరిపోలేదనుకుంటే వేసుకోవచ్చు మనం ఇందులో. తర్వాత కర్రీ లీవ్స్ ఇవి కూడా చాలా మంచిది హెయిర్ గ్రోత్‌కి. రీసెంట్‌గా మా ఫ్రెండ్ ఇట్లా హెయిర్ ఫాల్ అవుతుందని డాక్టర్‌ని కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ ఎవ్రీ డే ఎగ్గు అలాగే కర్రీ లీవ్స్ డైరెక్ట్‌గా తినలేకపోతే దాన్ని చిన్న చిన్న ఉండలుగా కూడా చేసుకొని తినమని చెప్పారు. సో, అలా కర్రీ లీవ్స్ తీసుకోవడం వల్ల మనకి చాలా మంచిది హెయిర్‌కి. అలాగే నేను తీసుకున్న చిన్న అల్లం ముక్కనైతే ఇక్కడ నేను తురుముకున్నాను. దాన్ని ఒకసారి టాస్ చేసుకున్న వాటిలో మనం తీసుకున్న కర్డ్‌నైతే యాడ్ చేశాను. యాడ్ చేసి నేను ఇలా మిక్స్ చేశాక నాకు కొంచెం పసుపు తగ్గినట్లుంటే యాడ్ చేశాను. మనకి ఇక్కడ కలర్‌ఫుల్‌గా, అట్రాక్టివ్‌గా ఉండడం కోసం కదా ఇది చేస్తుంది. సో, పసుపు అయితే యాడ్ చేశాను మళ్ళీ నేను. మంచిది హెల్త్‌కి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పసుపు తీసుకోవడం వల్ల. సో, తప్పకుండా పసుపునైతే యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనం కొంచెం ఇందాక మిగిల్చుకున్నాం కదా ఆనియన్‌ని. ఆ ఆనియన్స్ నేను ఇక్కడ ఇట్లా జస్ట్ ఫర్ డెకరేటివ్ పర్పస్ ఇట్లా వేస్తున్నాను. ఆ తర్వాత అందులో మనం కొంచెం మిగిల్చాం కదా కొరియాండర్ లీవ్స్‌ని అది వేశాను. ఆ తర్వాత క్యారెట్‌ని కూడా నేను ఇందులో వేశాను. సో, ఇప్పుడు ఒకసారి మనం ఈ క్యారెట్ ప్రతి దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో క్యారెట్ వల్ల. క్యారెట్ తీసుకోవడం వల్ల బాడీలోని చెడు కొవ్వు పదార్థాలు బయటకు తొలగించడంలో ఇవి ముఖ్యమైన పాత్రని వహిస్తాయి. బాడీలోని కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. రక్తహీనతను పోగొట్టే గుణం ఉంటుంది. మనం ఎలాగూ డైరెక్ట్‌గా క్యారెట్ తినమంటే పిల్లలు తినరు. తప్పకుండా మనం చేసే ప్రతి ఐటెంలో కూడా తురిమి ఇలా యాడ్ చేయడం వల్ల అది పెద్దవాళ్ళకి, పిల్లలకి అందరికీ హెల్ప్ అవుతుంది. ఇంకా ఏంటంటే నేను నార్మల్‌గా తినేస్తాను అట్లా. బట్ పిల్లలు ఇంట్రెస్ట్‌గా తినాలి అంటే ఇట్లా చికెన్ మసాలాలు ఉన్నాయి కదా! ఈ పౌడర్‌ని కూడా జస్ట్ ఒక 1/4 టీ స్పూన్ అందులో స్ప్రింకిల్ చేసుకోవచ్చు. తర్వాత పిజ్జాలో వీటిలో ఇస్తారు కదా! ఆరిగానో సీజనింగ్. సో, దీనికి కూడా జస్ట్ ఒక 1/4 స్పూన్ మనం దానిపైన స్ప్రింకిల్ చేసుకుంటే అసలు ఆ స్మెల్‌కే తినేస్తారు పిల్లలు. సో, పిల్లలు ఇంట్రెస్ట్‌గా తినాలి అంటే మనం కొంచెం ఇట్లాంటివి యాడ్ చేయక తప్పదండి. నేనైతే అలాంటివి ఏమీ యాడ్ చేయను. సో, డైరెక్ట్‌గా ఇలా తీసేసుకుంటాను. యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బావుంటది. ఒకసారి మీరు కొంచెం ఉన్న దాంట్లో ఒక చిన్న కప్‌లో తీసుకొని అది యాడ్ చేసుకొని చూడండి ఎలా ఉందో. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. పిల్లలకి ఆ స్మెల్స్ ఉంటే ఇంకా ఇంట్రెస్ట్‌గా తింటారు. సో, అది కర్డ్ అని చెప్పకుండా ఒక మంచి టేస్టీ ఐటెమ్ అని చెప్పేసి వాళ్ళకి చెప్పండి. తప్పకుండా తింటారు. సో, మన టేస్టీ హెల్తీ పెరుగు రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటదిది. సో, దీంతో పాటు మనము ఫ్రై చేసుకునే టైంలో ఆహ్, ఆనియన్స్ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్నాం కదా! ఆ ప్లేస్‌లో మీరు తోటకూర, అలాగే గుమ్మడికాయని తురిమి వేసుకోవచ్చు. తోటకూరని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఈ ఆయిల్‌లో వేసి ఫ్రై చేసేసుకోవచ్చు మనము. లేదా ఇందులో వేస్తే ఆ స్మెల్ అలాగే ఉంటది అనుకుంటే పక్కన ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఘీ ఆర్ ఆయిల్ వేసుకొని తోటకూర వేయించి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో, ఈరోజు నా లంచ్ అయితే ఇది మొత్తం మాకు 4 మెంబర్స్‌కి సరిపోయిందండి. ఈ బౌల్‌లో ఉన్న కర్డ్. నేనొచ్చేసి ఒక స్మాల్ కప్ కర్డ్, 2 బాయిల్డ్ ఎగ్స్ అండ్ 1 ఫ్రూట్. ఇది ఈరోజు నా లంచ్ ఐటము. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఇలా మీరు తీసుకుంటారు అని ఆశిస్తున్నాను. తప్పకుండా వాయిస్ ఆఫ్ విని వీడియోస్‌ని వాచ్ చేసి లైక్ చేస్తారని, అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. సో, తప్పకుండా ఈ రెసిపీని అయితే మీ డైట్‌లో యాడ్ చేసుకోండి. డైజెషన్‌కి పెరుగు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా రెగ్యులర్‌గా కర్డ్ తీసుకోవడం వల్ల స్టమక్‌లో ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. రోజు పెరుగు తినే మహిళల్లో వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువ అని చెప్తున్నారు. సో, తప్పకుండా కర్డ్‌ని మీ డైట్‌లో యాడ్ చేసుకొని దాన్ని ఇంత టేస్టీగా రకరకాలుగా మనం చేసుకున్నట్లయితే ఇది కర్డ్ అని మనకి ఫీలింగ్ కూడా ఉండదనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ రెగ్యులర్లీ.